అర్జునుడు చూశాడు. బంధువులను, గురువులను, మిత్రులను ఇప్పటివరకు యోధుడుగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు అతని హృదయం కరుణతో నిండిపోతుంది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో మనం ఏం చూసాం? అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి తండ్రులను, తాతలను, గురువులను, సోదరులను, మిత్రులను చూశాడు కదా! అతడు శత్రువులను చూడలేదు. తన వాళ్ళనే చూశాడు కదా! ఆ చూపే అతని హృదయాన్ని కదిలించింది కదా! ఇప్పుడు ఆ బంధువులందరినీ గమనించి చూసిన తర్వాత అతని మనసులో ఏం జరిగింది? అదే శ్లోకం 27. భగవద్గీత 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పర్యవేష్టో విషిదన్ని ధమ్ అబ్రవీత్. ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతిపుత్రుడైన అర్జునుడు అధికమైన కరుణకు లోనై చింతిస్తూ ఈ విధంగా పలికాడు అని దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? ఫస్ట్ ఏంటి? తాన్ సమీక్ష. తాన్ అంటే వారందరినీ. సమీక్ష అంటే బాగా పరిశీలించి చూసిన తర్వాత. అంటే ఇది ఒక సాధారణమైన చూపు మాత్రం కాదు. గమనించి హృదయంతో చూసిన చూపు. నెక్స్ట్ ఏంటి? సా కౌంతేయః. సాహ అంటే అతడు. కౌంతేయః అంటే కుంతి పుత్రుడు. ఇక్కడ కౌంతేయ అనే పదం అనేది చాలా ముఖ్యమైనది. అతను కేవలం యోధుడు కాదు. తల్లి కడుపున పుట్టిన కుమారుడు. అంటే అతని హృదయం మృదువైనది అని దీని యొక్క అర్థం. సో నెక్స్ట్ ఏంటి? సర్వాన్ బంధునవస్థితాన్. సర్వాన్ అంటే అందరినీ. బంధున్ అంటే బంధువులను. అవస్థితాన్ అంటే యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న, అంటే యుద్ధ రంగంలో ఉన్నవారు శత్రువులు కాదు, బంధువులు అని దీని యొక్క మీనింగ్. ఇది అతని అంతర్మథనానికి కారణం. సో నెక్స్ట్ లైన్ ఏంటి? కృపయా పరయావేష్టః. కృపయా అంటే కరుణతో. పరయా అంటే అధికమైన. అవిష్టః అంటే పూర్తిగా ఆవహించబడి. అర్జునుడు కోపంతో కాదు, కరుణతో నిండిపోయాడు. ఇది యోధుని బలహీనత కాదు, మనిషి హృదయ స్పందన. నెక్స్ట్ ఏంటి? విషిదన్ ఇదం అబ్రవీత్. విషిదన్ అంటే విచారంతో లేదా దిగులుతో. ఇదం అంటే ఈ విధంగా. అబ్రవీత్ అంటే పలికాడు. ఇప్పటి వరకు నిలబడ్డ అర్జునుడు ఇప్పుడు దిగులుతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడి నుంచే అతని మనోధైర్యం కదలడం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకం యొక్క భాష్యసారం ఏంటో తెలుసా? అర్జునుడు యుద్ధరంగంలో శత్రువుల్ని చూడలేదు. తన జీవితం మొత్తం అనుబంధం ఉన్నవారిని చూశాడు. ఆ చూపు అతనిలోని కరుణను రేకెత్తించింది. అతడు యుద్ధం గురించి కాదు, సంబంధాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అక్కడి నుంచే అతని మానసిక సంక్షోభం అనేది మొదలైంది. సో మనం ఇప్పుడు ఈ శ్లోకం మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసుకుందామా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్‌ని ఊహించుకుందాం. ఆయన ఒక పెద్ద శస్త్రచికిత్స చెయ్యాలి. అది కష్టమైనది. కానీ ఆ ఆపరేషన్ టేబుల్‌పై ఉన్నది. అక్కడ ఉన్నదెవరో తెలుసా? తన సొంత తండ్రి. ఇప్పుడు అతను 2 స్థితుల్లో ఉన్నాడు కదా! డాక్టర్‌గా తన బాధ్యత, ఇంకోటి కుమారుడిగా తన మమకారం. ఆ క్షణంలో అతని చేతులు కంపించవచ్చు కదా! హృదయం బరువెక్కవచ్చు కదా! అతడు బలహీనుడు కాదు. కానీ భావోద్వేగం అతన్ని ఆవహించింది. అదే పరిస్థితి అర్జునుడిది కూడా. యోధుడిగా అతను సిద్ధంగా ఉన్నాడు. కానీ మనిషిగా అతని హృదయం మాత్రం కరిగింది. సో ఈ శ్లోకం మనకు చెప్పేదేంటో తెలుసా? కరుణ అనేది చాలా గొప్ప గుణం. కానీ ధర్మాన్ని మసకబర్చే కరుణ మన నిర్ణయాన్ని దెబ్బతీస్తుంది. భావోద్వేగం అనేది అవసరం. కానీ అది వివేకంతో కలిసినప్పుడు మాత్రమే శక్తి. ఇక్కడి నుంచి అర్జునుడి అంతర్మథనం ప్రారంభమవుతుంది. సో ఫైనల్‌గా ఏంటో తెలుసా? యోధుడైన అర్జునుడు ఇప్పుడు కరుణతో నిండిపోయాడు. బాహ్య యుద్ధం కంటే ముందు అతని అంతరంగ యుద్ధం అనేది ప్రారంభమైంది. ఈ క్షణం నుంచే గీతా ఉపదేశానికి నిజమైన అవసరం ఏర్పడింది. తర్వాతి శ్లోకంలో అర్జునుడు తన బాధని మాటల రూపంలో వ్యక్తం చేయబోతున్నాడు. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? అర్జునుడు కేవలం చూశాడు. ఇప్పుడు అతని శరీరం స్పందించబోతుంది. అతని గాత్రం కంపించబోతుంది.
తర్వాతి శ్లోకంలో అర్జునుడు తన శారీరక లక్షణాలను చెబుతాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అతని నోరు ఎండిపోతుంది. అతని మనసు కూడా కలవరపడుతుంది. ఇక్కడి నుంచే యోధుడు క్షోభలోకి దిగజారుతున్నాడు. సో, ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.